నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికి కాల్వలో దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేయగా బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు భిక్షంపై 455 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అయితే పోలింగ్ కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికి కాల్వలో బీఆర్ఎస్ అభ్యర్థి భిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు చిన్న నిదానంగా ఉండండి. దొరికినాయి కదా, దొంగలు దొరికారు, రాని ఉండండి. ఈ రోజు చిన్న కాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. అభ్యర్థి రుద్రారపు భిక్షంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డిలు చిన్న కాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్ కి పాల్పడినట్లు ఆరోపించారు. ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన మోర్లేసారు. మీరు చిన్న నిదానంగా ఉండండి. దొరికినాయి కదా, దొంగలు దొరికారు, రాని ఉండండి. ఈ రోజు చిన్న కాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. కలెక్టర్ ని పూర్తి స్థాయి నివేదికను కోరింది. స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడత జరిగినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేవారు పూర్తి స్థాయిలో రిగ్గింగ్ పాల్పడి గెలిచారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ప్రతి ప్రదేశంలో కూడా అంటే గ్రామ పంచాయతీలు వారు విజయం సాధించిన అన్ని ప్రదేశాల్లో కూడా పూర్తి స్థాయిలో రిగ్గింగ్ పాల్పడ్డారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించడమే కాకుండా ధర్నాలు చేపట్టిన పరిస్థితి ఉంది. నిన్న ఇదే విషయానికి సంబంధించేసి నల్గొండ జిల్లా మన చిట్యాల మండలం చిన్న కాపర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి కత్తెర గుర్తు కేటాయించారు. అతనికి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు మొత్తం కూడా మురికాలంలో కొట్టుకొని బయటకు వచ్చిన నేపథ్యం అయితే ఉంది. మురికాలంలో కొట్టుకుపోతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పోటీ చేసిన వ్యక్తి ఉన్నాడో అతను గుర్తించాడు. అదేవిధంగా సంబంధిత నాయకులకు కూడా అతను చెప్పడం జరిగింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచెల భూపాల్ రెడ్డి అదేవిధంగా చిరుమర్తి లింగయ్య కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకున్నారు. చినకాపర్తిలో ఉన్నటువంటి హై స్కూల్ ఆవరణ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మురికాలంలో ఈ యొక్క బ్యాలెట్ పేపర్లు అనేవి దర్శించడం జరిగింది. దాదాపు 400 పేపర్లను బ్యాలెట్ పేపర్లను వాళ్ళు గుర్తించిన పరిస్థితి ఉంది. అదే సమయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆయన ప్రదేశానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించేసి నాయకులు రిగ్గింగ్ చేయడం వల్ల వాళ్ళు విజయం సాధించారు. దానికి సంబంధించేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవగలిగిందని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా రిగ్గింగ్ చేసే విధంగా ప్రోత్సహించినటువంటి అధికారులను వెంటనే గుర్తించాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే విషయం సంబంధించి జిల్లా కలెక్టర్ ఆ యొక్క ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హామీలు ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పేసి కూడా ఆర్డీఓగా ఉన్నటువంటి అశోక్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ఆ సమయంలో అంటే ఆ యొక్క గ్రామానికి సంబంధించి స్టేజ్ 2 ఆర్ఓగా ఉన్నటువంటి వ్యక్తిని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా ఈ యొక్క బ్యాలెట్ పేపర్లు అనేవి ఏ విధంగా బయటకు వెళ్ళాయి, తీసుకెళ్లినటువంటి వ్యక్తిని ఎవరు అనే విషయంపై కూడా అధికారులు దృష్టించడానికి నేపథ్యం ఉంది. వాళ్ళని మేము గుర్తిస్తాము, వెంటనే అదుపు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ జరిగిన విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి తిరిగి ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి కూడా ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు కూడా చేరవేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల అధికారులు నిర్ణయం మేరకు తర్వాత నడుచుకుంటామని కూడా తాము వెల్లడించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.